ప్లీజ్. అంటే యాక్చువల్గా నా ఉద్దేశం మిమ్మల్ని ఆంటీ అనాలో, మిమ్మల్ని పిన్ని అనాలో, అత్త అనాలో తెలియక ఏదో యాదృచ్ఛికంగా అలా వచ్చేసింది అంతే. మమ్మల్ని ఇట్లా ఆంటీలు అత్తలు అంటే మీ సహాయం చేయం. పోదు నడుండ్రి. ఆగండి. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి ప్లీజ్. ఆవేశం వద్దు, కూర్చోండి కూల్గా డిస్కస్ చేద్దాం. అసలుకి మిమ్మల్ని ఏమని పిలవాలో మీరే చెప్పండి. దాక్షాయిని. నా పేరు సరస్వతి. చిట్టి. అబ్బో వీళ్ళు మామూలు కాదు, నాకంటే తేడాగా ఉన్నారు. బాగున్నాయండి, మీ పేర్లన్నీ బాగున్నాయి, అలాగే పిలుస్తాను. కానీ మీరు నాకు సహాయం చేయాల్సింది బయట నేరస్తులను పట్టుకోవడానికి కాదు, మీ ఇంట్లో ఉన్న దొంగని పట్టుకోవడానికి. మా ఇంట్లో దొంగన్నాడా? ఎక్కడ దాక్కున్నాడండి? దాక్షాయిణి, సార్ చెప్తుంటే నాకు ఒక డౌట్ వస్తుంది. మొన్నొకసారి చీకట్లో ఎవరో ఒకరు అలా వెళ్ళినట్టు కనిపించింది. నా అనుమానం నిజమేనన్నమాట. వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నా ప్రాణానికి? అవును, మొన్న నేను చెప్పేది ఆ దొంగ గురించి కాదు. మీ ముగ్గురి భర్తల్లోనే ఒకడు దొంగ ఉన్నాడు, అతన్ని పట్టుకోవడానికి సహాయం చేయమంటున్నాను. సచ్చినోడు ఈ మధ్యన నాని బావ దొంగతనాలు కూడా చేస్తున్నాడా? వాడి చీటి చించుతాం. నాకెందుకో శంకర్ కూడా దొంగతనాలు చేస్తున్నాడు అనిపిస్తోంది. మొన్న కొత్త చీర కొన్నాను అని చెప్పాడు. అంటే అంటే దొంగతనం చేసుకొచ్చారన్నమాట. శ్రవణ్ ఏమైనా తక్కువ తిన్నాడా? నాకు ఒక గొలుసు తెచ్చిచ్చాడు, అంటే చైన్ స్నాచింగ్ చేసి మరీ తెచ్చాడన్నమాట. అబ్బా మేడం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నాకు ఈ మధ్యనే సీఏగా ప్రమోషన్ వచ్చింది, మీ వల్ల అది కూడా పోయేటట్టుంది. 2 నిమిషాలు నేను చెప్పేది వింటే చెప్పేసి వెళ్ళిపోతాను, ప్లీజ్. సరే మీరు చెప్పండి. మీ భర్తల్లో దొంగ ఉన్నాడు అంటే చిల్లర దొంగతనాలు చేశాడని కాదు నా ఉద్దేశం. మీకు దొరికిన బాబు తండ్రి వాళ్ళల్లో ఒకరు అని. ఓ అదా, అనవసరంగా మా భర్తల్ని దొంగల్ని చేశామే. సరే ఇప్పుడు మీరు చెప్పండి. ఇక నుంచి మీ ముగ్గురు మీ భర్తల మీద ఒక కన్నేసి ఉంచండి. చాటుగా ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడినా, అనుమానం వచ్చేలాగా మెసేజ్లు పెడుతున్నా, చూసే చూపులు మారినా, మాట్లాడే మాటల్లో తేడా కనిపించినా, మరీ ముఖ్యంగా బాబు మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టినా నాకు ఫోన్ చేయండి. ఆ బాబు ఎవరి సంబంధం నేను తెలుస్తాను. ఎందుకంటే పోలీస్ ఫార్మాట్లో ఇంట్రాగేషన్లు 3rd డిగ్రీలు చేస్తే కథ ఇంకోలా ఉంటుంది. అక్కడ దాకా రానివ్వకండి. ఈ విషయంలో నాకు హెల్ప్ చేయండి. అంతే కదా. రేపటికల్లా శ్రవణ్ ఏం చేశాడో, నాన్న ఏం చేశాడో తేల్చి మీకు చెప్పేస్తాను. ఏదో పేరుకి శ్రవణ్ అనుమానించాను, కానీ నాకెందుకో శంకర్ బావ గారు నానేల మీదే అనుమానం ఉంది. వాళ్ళిద్దరిలో ఎవరి పని చేశారో సాయంత్రంలోగా నేను మీకు చెప్తాను సార్. లే, మా బుజ్జడు అసలు ఇటువంటి పనులు చేయడు. ఇద్దరు బావగాళ్లలోనే ఎవరో ఒకరు గలత పని చేసుంటారు. ఇదిగో సారు, మీరు స్టేషన్కి పోన్రి. గంటలో వాళ్ళిద్దరిలో ఎవరికి బాబుతో సంబంధం ఉందో నేను ఫోన్ చేసి చెప్తా. మీరు బేఫికర్ ఉండండి. గుడ్. నాకెందుకో శంకర్ బావ గారి మీద డౌట్ గా ఉంది. ఏ సరస్వతి, మా ఆయన మీద అనుమానం పడుతున్నావేంటి? నాకెందుకో శ్రవణ్ నాని మీదే అనుమానంగా ఉంది. నా నాని బావ కాదు, బుజ్జోడు గిట్ల చేయడు. కాదు, నీ మొగుడే. నాకు శ్రవణ్ నాని మీదే అనుమానంగా ఉంది. మా ఆయన నాని బావ మీద నిజం చేయడు. మా ఆయన ఖచ్చితంగా నిజం శ్రవణే చేయడు. చేస్తుంటాడు కదా. నాకైతే శంకర్ బావ గారి మీద ప్లీజ్ ప్లీజ్, మీలో మీరు గొడవ పడకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. తర్వాత తీరిగ్గా ఎంక్వైరీ చేసి నాకు చెప్పండి. థ్యాంక్స్. ప్లీజ్, ఇంతసేపు నాకు సహకరించినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ వెళ్ళండి. వెళ్ళండి మేడం.
వామ్మో, వీళ్ళని ఇంట్రాగేట్ చేయడం కంటే టెర్రరిస్ట్ని ఇంట్రాగేట్ చేయడం బెటర్. ఉఫ్. అర్జెంట్గా ఇక్కడి నుంచి బయలుదేరాలి. మీ తమ్ముళ్ళని ఆరా తీశాను రామరాజు గారు. వాళ్ళ మాట తీరు ప్రవర్తన కొంచెం సందేహించే విధంగానే ఉన్నాయి. వాళ్ళ ముగ్గురులో ఒకరు ఈ బాబుకు తండ్రి అయ్యే అవకాశం ఉంది. నా తమ్ముళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసండి. వాళ్ళు ఏ తప్పు చేయరనే నమ్మకం నాకుంది. మీరు మీ తమ్ముళ్ళను వెనకేసుకొస్తే మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుంది. అశోక్ గారు, అభియోగం మోపే ముందు ఎదుటి మనిషి వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోండి. దయచేసి నా భర్త గురించి అలా మాట్లాడకండి. సీత గారు, నేనేమి మీ రామరాజు గారి వ్యక్తిత్వం మీద మచ్చ వేసే ప్రయత్నం చేయట్లేదు. ఆయన మంచివారని వ్యక్తిగతంగా నాకు కూడా తెలుసు. కానీ బాబుని మీ ఇంటి గుమ్మం ముందు పెట్టి మీ వారసుడని చీటీ రాసి పెట్టారంటే ఒక పోలీసుగా నేను మీ నలుగురిని అనుమానించక తప్పదు. మీలో మీ మీద నిందపడింది. నిర్దోషులను తేలేంత వరకు చట్ట ప్రకారం నలుగురు దోషులే. చంటోని కన్నవారెవరో తెలియాలంటే నా డ్యూటీ నేను చెయ్యక తప్పదు. మీరు కూడా ఇందుకు సహకరిస్తే దొంగ ఎవరో త్వరగా కనిపెట్టొచ్చు. అవసరమైతే ఎంక్వైరీకి మళ్ళీ వస్తాను. మారుతి, పోలీసోళ్ళు ఉన్నారు. ఏయ్ ఆగండి, ఏయ్ వాళ్ళని పట్టుకోండి, పట్టుకోండి. మారుతి, చేతులు ఎత్తు. ఎవరు వాళ్ళు ఎత్తుకోవాలి. రై, ఎక్కడికి రా వెళ్ళేది? పదండి. ఎక్కడికి సారు? ఆగండి ఆగండి. ఎరా, నేనేమి హ్యాండ్స్ అప్ అనలేదుగా. ఎందుకు చేతులు ఎత్తారు పైకి? అంటే ఎట్టగైనా మీరు హ్యాండ్స్ అప్ అంటారు కదా సారు, గందుకే ముందుగా ఎత్తేసాం. రేయ్, తప్పు చేసిన వాళ్ళని అంటాను. అంటే మీకు ఆ బాబుకు సంబంధం ఉందా? చచ్చా, వాళ్ళకి బాబుకి ఏ సంబంధం లేదండి. లేదు సీత గారు, వీళ్ళెందుకో తేడాగా కనపడుతున్నారు. రేయ్, మర్యాదగా చెప్పండి, వదిలేస్తాను. సార్, మేము నిజంగా ఏ తప్పు చేయలేదు సార్. మరి నన్ను చూసేందుకు పారిపోతున్నారు? నాకేం తెలియదండి. ఇగో ఈ ప్యాకెట్ గారే ఉరుకు ఉరుకు అన్నారండి. ఈయన చెప్పాక పరిగెట్టపోతే ఫీల్ అవుతారని పరిగెత్తానండి. మరి నీ సంగతి ఏంటి? అంటే ఏం లేదు సారు, నాకు పేకట్ అలవాటు ఉన్నది సారు. గందుకేమైనా అరెస్ట్ చేస్తారేమోనని గుబులు పడి ఉరికిన గంతనే. మరి నీ సంగతి? అంటే సార్, నేను చిన్నప్పటి నుంచి నిక్కర్లే తప్ప ప్యాంట్ వేయలేదు సార్. ఇంత వయసు వచ్చినా ప్యాంట్ వేయలేదని కొడతారని భయం వేసి పరిగెత్తాను సార్. అశోక్ గారు, వాళ్ళని వదిలేయండి సార్. పాపం వాళ్ళకేం తెలీదు. రేయ్, సీత గారు చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాను. ఈసారి అనుమానం వస్తే అస్సలు వదలను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రామరాజు గారు, సీత గారు, వస్తాను. సార్ సార్, జాగ్రత్త. ప్లీజ్. ఉంటాం సార్. బాబు విషయంలో సిఐకి మన ముగ్గురులో ఎవరికో ఒకరికి సంబంధం ఉండుంటుందని చాలా అనుమానంగా ఉంది. నిజం బయటపడేదాకా ఈ ఎంక్వైరీలు, ఇంట్లో డిస్టర్బెన్స్లు తప్పవేమో అన్నయ్య.
ఇగో చూడండి బావులు, నేను ఇట్లా అంటున్నానని మీరు గలత్ అనుకోకుర్రి. ప్రతిదినం ఏదో సమస్యతో సీత సెల్లె రామరాజు బావ కింద మీద అయితేనే ఉన్నారు. మీ దిక్కెళ్ళి బాబుకి సంబంధం ఉన్నదా లేదా అని నాకైతే తెలియదు. కానీ ఒకవేళ ఉంటే మాత్రం ఈ పరేషాన్ నుంచి మీ అన్నయ్యని వదిలిని బయటపడేయండి. మీ కాలు మొక్తా. అనయ్య, థ్యాంక్స్ అన్నయ్య. ఎందుకురా? మేమే తప్పు చేయలేదని మమ్మల్ని ఒక అన్నయ్యగా నమ్మి మాకు సపోర్ట్ చేసి సిఐ గారికి మా గురించి చెప్పావు కదా. నేను మిమ్మల్ని పెంచానురా. తప్పటడుగులు వేసే రోజు నుంచి ఈ రోజు దాకా మీరు తెలుసో తెలియకో చేస్తున్న తప్పుల్ని బాధ్యతగా సరిదిద్దుతూ వచ్చాను. అన్నయ్య, ఇంతదాకా మాకు తెలియక మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టామేమో గానీ తెలిసి మాత్రం ఎప్పటికీ పరిస్థితి తీసుకురామన్నయ్య. ఏదీ మన చేతుల్లో లేదు. మనం అనుకున్నది ఏదీ జరగదు. గత కొంతకాలంగా మనకెదురవుతున్న సమస్యలేవి మనం కావాలని తప్పు చేస్తే రాలేదు. కానీ ఒకదాని తర్వాత ఒక కష్టం వచ్చి పడుతూనే ఉంది. నేను అన్నగా మిమ్మల్ని నమ్ముతున్నాను. కానీ నమ్మకం వేరు, నిజం వేరు. ఈరోజు పోలీసులు మన ఇంటి దాకా వచ్చి మనల్ని అనుమానించడం నాకు కూడా తలవంపులుగా ఉంది. మీరే తప్పు చేయకపోతే మంచిదే. కానీ బాబుకి సంబంధించి మీలో ఒకరు గనక కారణమైతే దయచేసి ఒప్పుకోండి. మళ్ళీ పోలీసులు ఇంటికి వచ్చేదాకా తీసుకురాకండి ప్లీజ్. అన్నయ్య, సమయానికి వచ్చారు. సిఐ గారు రావడం వల్ల ఇప్పటికే వంట చాలా ఆలస్యమైపోయింది. ఈ పూటకు మనం కలిసి వండుకుందాం. ఈ కూరగాయలన్నీ కట్ చేసివ్వు. చిట్టి, నువ్వు అవన్నీ వాష్ చేసివ్వు. సరస్వతి, స్టవ్ మీద గిన్నె పెట్టు. మనమేమో ఇక్కడ కిచెన్లో వంట చేసుకుంటూ ఉందాం. అక్కడ బావగారేమో తమ్ముళ్ళని మంచోళ్ళని వెన్నపూస రాస్తూనే తప్పు చేసుంటారేమోనన్న అనుమానంతో మంట పెడుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు? అది కాదక్కా. చేస్తే గేస్తే మా మొగుళ్ళే తప్పు చేస్తారా? బావగారు అసలు తప్పులే చెయ్యరా? ఆయన శ్రీరామచంద్రుడు అన్నట్టుగా మాట్లాడతారేంటక్కా? ఖచ్చితంగా నా భర్త శ్రీరామచంద్రుడే. అందులో ఎలాంటి సందేహమూ లేదు. బాగుంది. బావగారిని నువ్వు గుడ్డిగా భలే వెనకేసుకొస్తావు. అసలు ఏంటక్క నీ ఉద్దేశం? బావగారు ఒక్కరే శ్రీరామచంద్రుడు, మా మొగుళ్ళు రావణాసురులనా? అదేదో సినిమాలో చెప్పినట్టు ప్రతి భార్యకి తన భర్త హీరోగానే కనిపిస్తాడు. కానీ అది నిజం అయి ఉండాలని రూలేం లేదు కదా. ఇప్పుడేంటి మీ ప్రాబ్లం? బాబు విషయంలో తప్పు చేస్తే ఒప్పుకోనని బావగారు తమ్ముళ్ళకు చెప్తుండ్రు. ఇంటి మీద నింద పడింది. గప్పుడు నలుగురు మొగోళ్ళు దోషులైతారు గాని తమ్ముళ్ళు మాత్రమే దోషులైతారా? నిజంగా అలాంటి పరిస్థితే కనుక వస్తే మా ముగ్గురులోనే ఎవరైనా తప్పు చేస్తారేమో కానీ మా అన్నయ్య మాత్రం నిప్పు. మేము మీకు అండగా మాట్లాడుతుంటే అసలు మా వాదనే దండగా అన్నట్టు మీరు మీ అన్నయ్యకి సపోర్ట్ చేస్తారేంటండి?
సపోర్ట్ ఏముంది వదినా? మా అన్నయ్య ఎలాంటి వాడో మాకు తెలీదా? అయితే ఆ బాబు ఈ ఇంటి వారసుడు అన్నది నిజమైతే మీ ముగ్గురులో ఎవరు తప్పు చేశారో ఇప్పుడే తేల్చండి. మా అన్నయ్య తప్పు చేయలేదంటే మేం తప్పు చేసినట్ట? అంతేగా మరి. నిలబడితే నలుగురు దోషులుగా నిలబడండి. బావగారిని వెనకేసుకొస్తే మీలో ఎవరు చేసిండ్రో ఆ నిజం ఒప్పుకోండి. మూర్ఖంగా మాట్లాడకండి. ఆయనేదో పెద్దరికంతో చెప్పిన మాటల్ని పట్టుకొని బుద్ధి లేకుండా గొడవ చేస్తారేంటి? పెద్దరికం అంటే ఆయన తెలివిగా పక్కకి తప్పుకొని తమ్ముళ్ళ మీద నింద వేయడం అక్క. నేనేమి తెలివిగా ప్రవర్తించట్లేదు. పెద్దరికాన్ని అడ్డు పెట్టుకుని నిందలు వేయలేదు దాక్షాయిని. ఆ ముగ్గురితో పాటు దోషిగా నిలబడటానికి నేను కూడా సిద్ధమే. ఆ బాబుతో నాకేమీ సంబంధం లేదని నా మనస్సాక్షికి తెలుసు కాబట్టి నా తమ్ముళ్ళకి అలా చెప్పానంతే. మీరు తప్పు చేయలేదు అని మీ మనస్సాక్షి చెప్తే సరిపోతుందా? మాకెవ్వరికీ నమ్మకం కుదరాల్సిన అవసరం లేదా బావగారు? ఊరు బయట ఉంచిన అమ్మాయి విషయమే ఇంతదాకా తనెవరో అన్న నిజం చెప్పలేదు. పైగా గుట్టు చప్పుడు కాకుండా మాకు నిజం తెలియకుండా ఊరు దాటించేశారు. బాబుకు సంబంధించిన నిజాన్ని కూడా అలాగే మీరు మట్టు పెట్టి మరుగున పడేలా చేయాలి అనుకుంటున్నారేమో, మాకేం తెలుసు. దాక్షాయిని, హద్దులు మీరకు దాక్షాయిని. నీ నోటికి తాళం వేస్తే బాగుంటుంది. బాబు విషయంలో పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది కదా, ఎవరు దోషులో వాళ్లే తేలుస్తారు. ఈలోగా మీలో మీరు గొడవలు పెట్టుకోవడం మానేసేయండి. అనుకున్నా సరే, బాబు గురించి నిజం తెలిసేదాకా ఈ గొడవలు ఆగవక్క. ఒకరి మీద మరొకరు అనుమానపడుతూ ఇలా కొట్టుకోవాల్సిందే. ఏంటో ఈ కర్మ. అన్నయ్య, వాళ్ళు అలాగే అంటారు కానీ మీరేం మనసులో పెట్టుకోకండి. అసలు ఏం జరుగుతుందండి మన ఇంట్లో? ఏమో సీత, రోజు ఏదో ఒక రూపంలో మనశ్శాంతి మాత్రం కరువవుతోంది.